ఇంకొకటి ఏంటంటే పాస్పోర్ట్ సీజ్ అయిపోయింది అది ఇదని చెప్పేసి అన్నాడు. రేపు నేను సౌత్ ఆఫ్రికా వెళ్తున్నా, ఇమిగ్రేషన్ క్రాస్ చేసి నీ తలకాయ ఎండ్లో పెట్టుకుంటావు. అయితే మాత్రం దంచకూడదు అనుకోండి. బయటికి వెళ్ళినామంటే ఏం లేదు, ఇంకా అయిపోయినట్టే. ఓకే, ఇంకా డెకత్లో లోపలికి కూడా వచ్చేసినాం. ఈ ప్యాంట్లు అన్నీ చూస్తున్నాం, ఏది కొంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా కుమ్మేయడమే. ఇదే లాస్ట్ రోజు. ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఒక 2-3 నెలల వరకు మనకి ఫుడ్ ఉండదు. మన పిచ్చి పుకేష్ అన్నయ్య ఎట్లా అంటే ముందు పెట్టాల్సిన వీడియోస్ ముందు, అదే వెనక పెట్టాల్సిన వీడియోస్ ముందు పెడుతున్నట్టున్నాడు. మొన్న వీడియోలో ఏం చెప్పిండు, నాది పాస్పోర్ట్ బ్లాక్ అయిపోయిందని చెప్పిండు, జైలుకి వెళ్ళిపోయినా అని చెప్పేసి చెప్పిండు. మళ్ళీ మొన్న ఏం పెట్టిండు, ఇండియా వదిలి పారిపోతున్నాడు, కేసులు పెట్టండి అని చెప్పేసి ఇంకొక వీడియో పెట్టిండు. సో ఎవరైనా కానీ అంటే ఫస్ట్ కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ అయిండు, పాస్పోర్ట్ బ్లాక్ అయింది అంటే అదొకటి ఉంటుంది. కానీ ఈడేందంటే తిక్కల నాయలు వెనక పెట్టాల్సిన వీడియో ముందు పెట్టాల్సిన వీడియో ఇట్లా అయిపోయింది అనమాట, ఫ్లిప్ అయిపోయింది. యో చూసుకోవాళ్ళే వీడు ఒక చిన్న డాష్ గాడు. నెక్స్ట్ వీడియో వస్తుంది ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో అంతే. ఇంకా నాకు భయపడి పారిపోయింది అని చెప్పేసి నేను ఈ కాంట్రవర్సీ స్టార్ట్ కాకన్నా నెల రోజుల ముందు, ఏది మా ఇంటి వీడియోస్ తీసిన చూసారు కదా, దానికన్నా ముందు వీడియోస్లోనే చెప్పిన నేను March 10th March 15th వెళ్ళాలి సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి ఆ టైంలో. కానీ ఏంటంటే వీసాలు కొంచెం లేట్ అయినాయి, ఇంకా తెలుసు కదా. ఇప్పటికీ కూడా ఇంకొక వీసా అయితే ప్రాసెస్లోనే ఉంది. ఇంకా మేము అక్కడికి పోయినా సరే అప్లై చేసేద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాయి, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. అందుకని ఇంకొకటి ఏంటంటే పాస్పోర్ట్ సీజ్ అయిపోయింది అది ఇదని చెప్పేసి అన్నాడు. రేపు నేను సౌత్ ఆఫ్రికా వెళ్తున్నా, ఇమిగ్రేషన్ క్రాస్ చేసి నీ తలకాయ ఎండ్లో పెట్టుకుంటావు. నీ దాంట్లో నీకు పెట్టుకోలేవు, కంఫర్ట్ ఉండదు. కానీ నీ పక్కన అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అనుకోవాలన్నమాట. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే తెలుసు మనం ఎప్పటి నుంచో చెప్తున్నామని. ఇప్పుడు వాళ్ళ ముందు వాడు ఎర్రిపుక్ అవ్వద్దు కదా, అందుకని అట్లా బిల్డప్ అనమాట. చూసిరా ఇట్లా మనకి భయపడి ఇట్లా పారిపోయిండు. అది మరి అట్లుంటుంది మనతో అని అనుకోవాలన్నాడు. ఇంకా ఆల్రెడీ వాడి ఎర్రిపు కేశాలన్నీ కూడా జనాలకి అర్థమయ్యడం స్టార్ట్ అయినాయి. చాలా మంది అయితే మారిపోయారు, ఎందుకంటే వాడి వ్యూసే దానికి సాక్ష్యం. వాడికి నార్మల్గా అయితే అట్లా 1 million వ్యూస్ వచ్చేది. ఇప్పుడు లాస్ట్ వీడియోకి ఎంత 500K దగ్గర ఆగిపోయింది. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్కి అర్థమైపోయింది వీడు ఎట్లా అంటాడు ఏంటి అని. ఇచ్చినామంట మనకి అదే ఆడి బతికే అది లవడాగాన్ని ఎర్రిపుకున్నామంటది. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 Plusలు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఎండ అయితే మాత్రం దంచకూడదు అనుకోండి. బయటికి వెళ్ళినామంటే ఏం లేదు, ఇంకా అయిపోయినట్టే. చాలా మంది ఏంటంటే అసలు నేను ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అసలు చూడట్లేదు వీడియోస్. నేను వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క దానికి నేను ఆన్సర్ చెప్పిన, వాళ్ళు అదే వీడియో కింద వచ్చేసి దీనికి ఆన్సర్ చెప్పు అంటాడు. ఓరి నాయన, మీరు అసలు వీడియోలో ఏముందో ఏందో చూడరు, మళ్ళీ వచ్చి అదే వీడియోలో ఆ చెప్పిన మ్యాటర్కి దీని గురించి చెప్పు అంటారు కామెంట్లలో తిట్టి. మళ్ళీ దీనిక నేనైతే ఇంక అంతే ఫిక్స్ అయిపోయినా, ఎవడు ఏదన్నా అనుకోండి, నాకైతే అనవసరం. నా రైడింగ్ ఏందో నేను చేసుకుంటే. ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాను అనుకోండి, ఈడ ఎంత పెద్ద కాంట్రవర్సీ అయినా ఏమైనా సరే నేను పట్టించుకోను, ఎందుకంటే నాకు అంత పట్టించుకునేంత టైం ఉండదు. ఇండియాలో అంటే ఇప్పుడు ఖాళీ కూర్చొని ఉన్నా కాబట్టి ఎన్ని కాంట్రవర్సీ చేసినా మన పని మీద మనం ఉన్నాం. వీసాలు అప్లై చేసుకోవడం కానీ ప్లాన్స్, రూట్ ప్లాన్స్ అవి ఇవన్నీ. కానీ నేను ఎక్కడ రైడ్ చేయలేను, నేను ఖాళీ కూర్చున్నా. నేను కాబట్టి పేపర్ వర్క్, అక్కడ బైక్, అవి డాక్యుమెంట్స్ చేసుకుంటూ కూర్చున్నాం. నార్మల్గా అయితే ఎక్కడ రైడ్ చేయలేము. లాస్ట్ 1 month చూసుకుంటే రామప్ప కూడా లాస్ట్ మంత్ పోయింది. సో అప్పటి నుంచి నేనైతే ఎటు పోలేదు. ఇంకా ఒక పోతే వీడియో వస్తుంది కదా, ఇక్కడ ఏం ఎటు పోలే. ఇంకా నేను అసలు వీడియోనే పెట్టలేదు. వీడియో పెట్టలే, వీడియోస్ పెట్టలే కదా, 10 days నుంచి పెట్టలేదు. ఎందుకంటే ఇంకా ఇదే పెట్టేద్దామని చెప్పేసి. ఇంకా ఇప్పుడు తమ్నైల్ చూసేసి బాగా ఖుషి అయిపోతాడు అనుకుంటా. నేను కూడా మా దీంట్లో మోనోపోలీ అయిపోవద్దు అని చెప్పి వీడియో పెట్టుకుంటున్నా. అబ్బా, మోనోపోలీ ఎవరిని ఎర్రిపుక్కలే చేస్తున్నాడు జనాలని.
మోనోపోలి అంట. వాడు పీ మీద రూపాయి వాళ్ళని కూడా తీసి ఇట్లా తుడుచుకొని తీసుకునే రకం వాడు ఇంకొకళ్ళకి ఇచ్చిండంట. అసలు వీడు ఎంత తెలివిగా గేమ్ ఆడినంటే ఈ యదవముండా కొడుకుని 20 లక్షలు వచ్చింది ఈ కాంట్రవర్సీలో. వాడికి నా మీద చేసిన వీడియోలు మొత్తం 20 వీడియోలు దాకా చేసిండు. ఒక్కొక్క వీడియోకి ₹1,00,000 వేసుకున్నా కూడా 20 లక్షల రూపాయలు వచ్చింది. నేను ఏం చెప్పానంటే ఆ 20 లక్షల రూపాయలు నువ్వు అనాథాశ్రమం డొనేట్ చేయరా, నాకు కూడా ఒక 3 లక్షల దాకా వచ్చింది. వీడి మీద 5 వీడియోలు 6 వీడియోలు చేసినా సరే 3 నుంచి 4 లక్షల మధ్యలో. నేను క్యాలిక్యులేట్ చేయలేదు ఎప్పుడు ఎంత వచ్చింది అనేది. ఆ డబ్బులు ఎంతైనా మనం ఇండియాకి ట్యాక్స్ కడుతున్నాం, వాడు దుబాయ్కి ట్యాక్స్ కడుతున్నాం. లవడాగాడు 50 లక్షలు ట్యాక్స్ కట్టిన నేను అంట. చూపిరా పూక 50 లక్షలు ఆడగట్టినావు సొల్లు నా కొడక. వాడు కట్టలే, అంత ఫేక్ వాడు, సొల్లు మాటలు. నేను కూడా చెప్తా ₹1,00,00,000 కట్టినా అని. అయినా మనుషులు ఎట్లా నమ్ముతారో అసలు అర్థం కావట్లేదు. వాడు మాయ మాటలు అంతే, మాటలతోనే బురిడి, సొల్లు సొల్లు సొల్లు. ఇప్పుడు ఒక అబద్ధాన్ని కూడా 10 సార్లు చెప్తే నిజమైతే అని ఉంటుంది సామెత. వాడు అదే చెప్తా ఉంటే ఎంత పాజిటివ్ ఉండేటోడికైనా ఎక్కడో ఒక దగ్గర నెగిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. వాడి టెక్నికే అది. ఏదో చెప్తున్నాను, ఇంకొకటి ఏంటంటే ఏదో చెప్తాను అనుకున్నా, నేను సగంలో చెప్పి మర్చిపోయినా. నేను మళ్ళీ ఇప్పుడు వీడియో కట్ చేసి చూసుకోవాలి అది అర్థాక ఏం చెప్పినా. అయితే వీడు 20 లక్షలు వచ్చింది కదా, వీడు ఆ 20 లక్షలు యాడ్ చేయాల్సి వస్తుందో. ఇప్పుడు నేనేమో ఒక 10-20 సార్లు అడిగిన డొనేట్ చేద్దాం రా అని. వీడు తెలివిగా ఏం ఆలోచించిందంటే, సో ఇప్పుడు 20 లక్షలు ఇవ్వలేం, ఎందుకంటే వాడు పెట్టిన టార్గెటే ఇది పైసలు సంపాదించాలా అని. సో వీడేం చేసిండు తెలివిగా, వీడికి తోడు ఒకడున్నాడు, ఒక లాలీపాప్ చేస్తాడు అనమాట. వీడు ఇంకొకటిది సైకిల్ మీద పోయేటోడు. ఆ లాలీపాప్ చేసేటోడికి, ఎందుకంటే వాడిని నేను ఎందుకు అంటున్నా మీరు అనుకోవద్దు. అసలు ఫస్ట్ ఈ కాంట్రవర్సీలో వీడికన్నా ముందు వాడే ఒక రీల్ పెట్టిండు. వాడి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటుంది చూడండి. నేను అమెరికా బైక్ మీద పోలేదు, ఇండియా నుంచి డైరెక్ట్ అమెరికాకి షిప్లో పంపించి చేసిన అని చెప్పేసి వాడు రీల్ పెట్టిండు అనమాట. ఏది ఇప్పుడు వీడికి ఆఫ్రికా సైకిల్ మీద పోతుండు, నేను లాలీపాప్ చేస్తా, వాడికి కొంచెం హెల్ప్ చేయండి మీరు అని చెప్పేసి వాడు పెట్టిండు కదా. వాడికి అసలుకి బుర్ర ఉందో బుర్ర లేదో అర్థం కాదు. ఎన్ని వీడియోస్లో ఎన్ని ఉన్నాయి మన ఛానల్లో. డైరెక్ట్ నేను ఎక్కడ తోలకుండానే ఇంకా వాడైతే ఆఫ్రికా ఎట్టపోతాడు అనుకున్నాను, ఇండియా నుంచి తొక్కుకుంటా సముద్రంలో తొక్కుకుంటా పోతాడు. మధ్యలో షార్క్ గిరికి ఏమన్నా వస్తే కత్తి మనాల వచ్చిందంటే ఆగు అని పొడిచి ఇక పో అని చెప్పాలి. సింపుల్ లాజిక్. మనకి సైకిల్స్కి అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఎన్ని సైకిల్స్ చూసి అబ్బా ఏంద్రా ఇంత కష్టపడి తొక్కుతున్నారు ఏంద్రా ఇలా అని మనం చాలా సార్లు అనుకున్నాం. ఇంకొకటి ఏంటంటే బైకర్స్ పోయే రూట్ ఒకటి ఉంటుంది, సైకిల్ వాళ్ళు వెళ్ళే రూట్ సపరేట్ ఉంటుంది. అంటే ఇద్దరు ఒకే రూట్లో వెళ్తారు. బట్ మేమేందంటే అందరిలాగా తార్ రోడ్లో కాకుండా, తార్ రోడ్ ఉన్నా కూడా మేము ఆ ప్లేసెస్ స్కిప్ చేసేసి ఎక్కడైతే అడ్వెంచరస్ రూట్ ఉందో దానికి ఆల్టర్నేట్ రూట్ అట్నుంచి వెళ్తున్నాం. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే కొచ్చమాంబా నుంచి లాపాస్, బొలివియా క్యాపిటల్ సిటీ ఉంది చూసారు కదా. ఇప్పుడు సైకిల్ తొక్కుతున్నారు కదా సార్, వాళ్ళకి తొక్కే దాంట్లో ఎంత ఎఫర్ట్ ఉందో అదే సేమ్ మనకు కూడా ఒక బైక్ కింద పడేసి లేపేటప్పుడు కానీ, ఆఫ్ రోడ్ నడిపేటప్పుడు కానీ అట్లాంటి టైంలో మనకు కూడా అట్లనే ఉంటుంది బాడీ. అంత సివియర్ గా మనకు కూడా ఇదవుతుంది. బట్ వాళ్ళు గ్రేట్, సైక్లిస్ట్ గ్రేట్, కానీ కొన్ని పిచ్చి పుక్కున మాటలు ఉన్నారు ఇట్లాంటి. ఈ ఎర్రిపుగ్గు వాడి మాటలు వినే అసలు వాళ్ళు కూడా కొంచెం ఆలోచించలేకపోతారు. అసలు ఈ ఎర్రిపుగ్గడే చేపించండి వాళ్ళతో వీడియో కూడా. దొంగ నా కొడుకు అంతా పెయిడ్ బ్యాచ్ లేదు. నీకు హైలైట్ ఏందో తెలుసా, వాడు డబ్బులు ఇచ్చి నన్ను పొగడం అంటాడు. వాడు ఒక స్క్రిప్ట్ ఇస్తాడు, ఇగో నన్ను ఫాలో చేసిండు ఇన్స్టాగ్రామ్ లా, అంత స్క్రిప్టెడ్ అది. ఇగో అరే ఇట్లా పొగడాలరా నువ్వు, ఇన్ని కంట్రీస్ తిరిగిండు, నా గురించి చెప్పాలా అని చెప్పేసి వాడు పొగిడించుకుంటాడు. నువ్వు గట్టిగా పొగడు, నీది ఇప్పుడు చెన్నై, వాడు బ్రెజిల్ నుంచి నీది వచ్చి లాలీపాప్ చేస్తాడు డైరెక్ట్ తీసి. వాడు అంతే, ఇంకా వాడు పొగడాలి వాడికి బాగా. వాడికి నువ్వు విమర్శించద్దు, వాడికి ఆపోజిట్ గా మాట్లాడినావంటే వాడు మనసులో పెట్టుకుంటాడు వీడిని ఎప్పుడెప్పుడు వేయాలా, వీడిని ఎప్పుడెప్పుడు చేయాలా. ఇప్పుడే జనాలకు అర్థమైంది, మనం ఏదైనా లాజికల్ క్వశ్చన్ అడిగితే వాడు ఆన్సర్ చేయడానికి క్లియర్ కట్గా అర్థమైపోయింది. వాడు ఏం క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చేయడు అని అంటే తిట్టడమే వాడు ఆన్సర్. దానికి వాడు ఎంత తెలివిగా మ్యానిపులేట్ చేస్తున్నారు చూడండి. మ్యానిపులేటర్ వాడు. ఇప్పుడు ఆఫ్రికా రైడ్ చేస్తున్నాం మనం, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు టీమే కదా, నాకు తెలిసి స్టార్టింగ్ లో వాడే చెప్పుంటాడు వీడికి స్టార్ట్ చేయి, నేను చూసుకుంటా. కరెక్ట్, అది నేను అదే ఎక్స్పెక్ట్ చేసిన. ఓకేనా, ఇంకా ఇప్పుడు ఈ కాంట్రవర్సీ అవ్వగానే ఇంకా వీడిని కూడా లేపాలి కదా కొంచెం. అప్పుడే వీడికి ఎంత ప్లస్ అంటే
ఆ సైకిల్ దొరికే వాడికి అర్థం కావట్లేదు. అవును, మొత్తం అంతా ప్రాఫిట్ ఈడికే అని చెప్పి వచ్చిన 30 లక్షల్లో 2.5 లక్షలు నీకు సైకిల్ తీసి ఇచ్చేసి మిగతా దాన్ని తెలివిగా ప్రజల ముందు నేను మంచోడని చూపించుకునేస్తాడు అంతే. అంతే, అది నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. వాడు ఏంటంటే 20 లక్షలలో 2 లక్షలు డొనేట్ చేసి మిగతా 18 లక్షలు దొబ్బేసిండు. అదే అనాథాశ్రమంకి డొనేట్ చేయాలి అంటే నా మాట ప్రకారం 20 లక్షలు పోతుంది, ప్లస్ పేరు అంత మంచిగా రాదు. ఇక్కడ ఏంటంటే వీడికి లైఫ్ లాంగ్ భజన చేయాలి. ఇంకా వాడు 2.5 లక్షలు ఇచ్చింది ఏందో కానీ ఇంకా వాడికి ప్రతి వీడియోలో చెప్పాలా, నాకు ఇట్లా పూకేష్ అన్న ఇచ్చిండు, పూకేష్ అన్న ఇచ్చిండు. ఇంకొకటి నేను చెప్పాల్సింది, చాలా మంది వాడే కూడా బెట్టింగ్ యాప్ నుంచి వచ్చిన డబ్బు డొనేట్ చేసి అది ఇది అంటున్నాడు కదా, కష్టపడి తోలి క్రియేట్ చేసిన కంటెంట్ లో ప్రమోట్ చేసుకుని వచ్చిన డబ్బులు అవి. ఇట్లా ఇంకొకటి మీద పడి రాలే ఆ డబ్బులు. ఖాళీ కూర్చొని ఏముంది చెప్పు, రూమ్ లో కూర్చొని నాకు అసలు ఆ డబ్బులు కూడా తీసుకోవడం ఇష్టం లేదని చెప్పిన. ఈవెన్ నేను కూడా ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ఈ కాంట్రవర్సీకి ఇంకా అమౌంట్ పెరుగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు ఒక 2 months తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇండియా వస్తాను. అది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవ్రీ ఇయర్ ఎవరైనా సరే రెన్యువల్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఎంతైతే డబ్బులు వస్తుందో అది మొత్తం కూడా ఒక్క రూపాయి కూడా మీ అందరికీ ప్రూఫ్స్తో సహా చూపించేసి ఆ అన్ని వీడియోస్కి మానిటైజేషన్ అయితే మానిటైజేషన్ ఆఫ్ చేసేస్తా, లేదంటే అన్ని వీడియోస్ ప్రైవేట్లో అయినా పెట్టేస్తాను. నేను మొత్తం ఎన్ని డబ్బులు వస్తాను డబ్బులు నేను అనుకుంటున్నా. నేను 2 months తర్వాత వచ్చేసరికి 4 లక్షలు 4.5 లక్షలు అయితే స్టార్ట్ చేసినాను. నాకు గెస్ ప్రకారం కాంట్రవర్సీ స్టార్ట్ అవగానే నువ్వు కూడా ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. ఆ ఛానల్లో ఈ వీడియోస్ పెట్టుకుని ఉండాలి మంచిగా. దుబాయ్ లో కానీ యూఎస్ లో కానీ మన ఫ్రెండ్ పేరు మీద పేరు మీద బ్యాంక్ డీటెయిల్స్ యాడ్సెన్స్ సెట్ చేసుకొని మనకు కూడా ఇప్పుడు ఒక 30 లక్షలు వచ్చింది. వీడు దుబాయ్లో గోల్డెన్ వీసా తీసుకున్నాడు. సో అక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఒక 2 కోట్ల రూపాయలు ఎంతో ఇన్వెస్ట్ చేస్తే అది ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లోనేమో 1 crore ఉండే, ఇప్పుడేమో 2 crores అయింది. దాన్ని 3-4 crores చేస్తారంట. సో ఇట్లాంటి వీసా మన ఒక హీరో ఉన్నారు కదా, పుష్ప హీరో అల్లు అర్జున్ గారికి ఉందన్నమాట గోల్డెన్ వీసా. మీరు గూగుల్ చేసి చూస్తే వస్తుంది. అక్కడ ఏదైనా ఒక ప్రాపర్టీ అన్నా ఏదైనా తీసుకోవాలి, 2 కోట్లు పెట్టి అప్పుడు ఇచ్చేస్తారు 10 సంవత్సరాలు. ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీలో కూడా వస్తుంది వీసా. అవునా, గోల్డెన్ వీసా అది నాకు అంత ఐడియా లేదు. ఇంకోటి ఏమో బిజినెస్ దాంట్లో వస్తుందని ఐడియా ఉంది. బిజినెస్ది 3 lakhs 4 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటే అక్కడ డబ్బులు కట్టాలి. కానీ 6 లక్షలు 5 లక్షలు గవర్నమెంట్ కట్టేస్తే మనకు కార్డు ఇస్తారు, ఎమిరేట్స్ కార్డు. ఇంకా మనం అక్కడ ఉండొచ్చు అనమాట. ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఒక 2 లక్షలు 1.5 లక్షలు పెట్టి రెన్యువల్ చేస్తాం. మనకి ఎంత అడిగినారు అసలు మనం అడిగినప్పుడు? 1.5 lakh ఈచ్ పర్సన్. అంతే, 1.5 lakh ఏమో అడిగారు. మేము మొన్న ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయినాక నీకు ఫోన్ చేసి అడిగినాం వాళ్ళకి. ఇట్లనే మొత్తం చెప్పేసారు అనమాట డీటెయిల్స్. ఓహో వీడు ఈ ప్లాన్ ప్రకారం ఉంటుండే అనమాట అని అర్థమైపోయింది. ముఖేష్ అన్నయ్యకి ఏంది మంచిగా ఇప్పుడు 20 లక్షలు వచ్చినాయి ఇప్పుడైతే హ్యాపీగా. ఎంసీఎన్ అన్నాడు లవడేష్ గాడు, వీడిపై డైరెక్ట్ మళ్ళీ ఎంసీఎన్లో జాయిన్ అయిపోయాడు. ఇక్కడ ఎర్రిపప్పలు అయింది ఎవరంటే జనాలే. వీడు టమాటా మీడియాలో 3 నెలలు అగ్రిమెంట్ తీసుకున్నాడు. దాని ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది. వీడు సైన్ చేసిన డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది. ఎందుకులే ఇంకా చాలా డేంజర్ నా కొడుకు ఆడైతే. వీడు అమ్మో తక్కువ కాదు, ఇటు పాము సిల్లి పెట్టాడు. వీడు ఎంత మ్యానిపులేటర్ అంటే వీడు అంత మ్యానిపులేటర్ వీడు అసలు ఉండా కొడుకు. దీంట్లో పెంచుకోవచ్చు ఆయన. తెలివిగా బుర్రని తెలివిగా వాడతారు. ఎంత క్రిమినల్ మెంటాలిటీ. ఇంకొక నెట్ నువ్వు నీ సైకాలజీగా నేను అఫెక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడైనా మన వాళ్ళు మన ఇండియన్స్ ఒక ఇండియన్స్ వరల్డ్ వైడ్ లో ఎవరన్నా ఒక ఆపోజిట్ లో ఉన్న పర్సన్ బూత్ మాట్లాడింది అనుకో, మనకి వెంటనే కోపం వస్తుంది. మనం మళ్ళీ తిరిగి బూత్ మాట్లాడతాం, లేకపోతే ఏదో ఒకటి చేస్తాం. మనం వాడు ఎక్స్పెక్ట్ చేసేది అది, వాడు కామ్గా ఉంటాడు అప్పుడు. కానీ ఈసారి నువ్వు కామ్గా ఉండేసరికి వాడికి బల్బు పెరిగింది లోపల. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ వీడియోలో, నేను బెట్టింగ్ యాప్స్ అయితే మానేస్తా. కాకుంటే దానికి ముఖేష్ అన్నయ్య ఇండియా రావాలి. ఇండియా వచ్చేస్తే ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాం. నేను పని చేస్తా, ఇద్దరం కలిసి ధర్నా చౌక్ ఉంటుంది కదా, కూర్చొని ఇండియాలో ఎవ్వడు అసలు బెట్టింగ్ యాప్స్ చేయకుండా చేసేద్దాం. మీకు అనిపించవచ్చు ఏంది నువ్వు బెట్టింగ్ యాప్స్ మానేయడానికి వాడెందుకు రావాలి ఇండియాకి అన్న బుర్ర ఉందా అని చెప్పేసి కొంతమంది అంటారు. ఏంటంటే ఇప్పుడు ఇండియాకి ఎవరు రారు? ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు, వాడు ఎందుకు రాడంటే వాడు ఇక్కడ చాలా డబ్బులు ఇక్కడ స్కామ్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకొకడు ఉంటాడు, వాడు లలిత్ మోడియా ఎవడో ఐపీఎల్లో స్కామ్ చేసి చూసారు కదా, వాడు ఇంగ్లాండ్లోనే దాచుకున్నారు. వీళ్ళు కూడా ఇండియాకి రారు. ఇండియాకి వస్తే ఏంటంటే వీళ్ళని తీసుకుపోయి కాయ కచోరీ చేస్తారని రారు. ఇప్పుడు వీడేమంటాడు, నేను అది ఇది నా వల్ల అంటే నా వల్ల అది ఇది అంటాడు. నేను ఎక్కడున్నా, ఇదిగోండి ఇండియాలోనే చెన్నైలోనే ఉన్నా నేను. మరి వీడెక్కడున్నాడు? ఇండియాలో తప్పించుకొని తిరుగుతున్నాడు. వాడు ఇండియా వస్తే మరి ఎవరు కరెక్ట్, ఎవరు దేశద్రోహి, ఎవరి వల్ల దేశానికి నష్టం ఏంది అనేది కూడా మొత్తం క్లియర్ కట్గా మీకు అర్థమైపోతుంది. అందుకే వాడు ఇండియాకి రమ్మంటున్నా నేను. ఇప్పుడు మీకు అదే చిన్న లాజిక్ అది.
ఎవరు తప్పు చేసిరు, ఎవరిది ఒప్పు అనేది అన్నీ వచ్చేస్తే అర్థమైపోతుంది మొత్తం క్లియర్గా. అసలు జనాలకి మినిమం కామన్ సెన్స్ లేదు అసలుకి చాలా వరకు. అంటే చాలా మంది మన జనాలు ఏంటంటే ఇప్పుడు నువ్వు చాలా మంది అప్పటి నుంచి చూస్తున్నారు కదా, మంచి కోసం పోరాడిన వాళ్ళందరూ ఫస్ట్ అట్నే కిందేసి తొక్కుతారు మన జనాలు. దాని తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి ఒకప్పుడు. ఆల్రెడీ చాలా మంది మారిపోయారు. అరే వాడే మంచి వాళ్ళు లెక్క ఉంది కదా టైం పడతారు. ఏంటంటే నేను దాచుకోలేదు, నేను ఏది చేసినా సరే నా ఇంటర్వ్యూలో కానీ లైవ్ లో కానీ చెప్పాలన్నా ఓపెన్ చెప్తారా, నాకు రైడ్ చేయాలి, నేను దానికోసం నేను ప్రమోట్ చేసిన అని చెప్పి ఎవ్వాలన్నా ఓపెన్ గా ఒప్పుకుంటారా? ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడారంటే ఏంది మరి నువ్వు రైడింగ్ చేసి అదే దేశానికి ఏం లాభం అన్నా, దేశానికి ఏం లాభం కాదు సరే నువ్వు బెట్టింగ్ యాప్లు చేసే చెయ్యాలా రైడింగ్ అని చెప్పేసి అంటుండు. నేనేం చెప్పిన వేరే కంపెనీలు కానీ ఎవరైనా ఇండివిజువల్ స్పాన్సర్స్ కానీ వస్తే నేను ఆపిస్తా అని చెప్తున్నా. మనం పెద్ద మహాత్మాలు కాదు. ఇంకొకటి ఏంటంటే తెలుసా, నీ స్వలాభం కోసం చేస్తున్నావు కదా నువ్వు రైడ్, దాని వల్ల మాకేంది యూజ్ అని చెప్పేసి అంటుంది. సరే వాడు అంటార్టికా పోయిండు కదా. అవును, వాడి ఎవరు స్వలాభం కోసం పోయిండు, అక్కడికి వెళ్ళి వాడు ఏం చేసిండు, అమ్మాయి పెంగ్విన్ కూర్చుండు, ఎవరు డబ్బులతో చేసుకున్నాడు అవంతా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమంటారంటే నువ్వు కూడా జనాల్ని సహాయం అడుక్కో అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు నన్ను అనడానికి ఏమైనా ఒక బెట్టింగ్ యాప్ ఒకటి వంక ఉంది, నేను మళ్ళీ డబ్బులు అడిగినా అనుకోండి ఇంకొకటి తీస్తాడు వాడు. అదే వాడి గురించి నెగిటివ్ గా చెప్పాలనుకోండి ఇన్ని ఉన్నాయి ఇన్ని. మేము అంటార్టికా మా ఇండియన్ బైక్స్ తీసుకోపోయినా కూడా మా డబ్బులతోనే తీసుకుపోతాం అంతే. ఇంకా అసలు నేను అయితే ఫిక్స్ అయిపోయినా ఖచ్చితంగా మేము మా ప్లాన్ లో ఉంది అంటార్టికాలో రైడ్ చేయాలి అని చెప్పేసి ఇండివిజువల్ గా. ఆల్రెడీ మన ఇండియా నుంచి ముగ్గురు ఆచర్య చేసి ఇద్దరు ఒక కంపెనీ తరఫున, రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి, డామినార్ ఒకటి కంపెనీ తరఫున చేసింది. అంటే మొత్తం స్పాన్సర్ అంతా కంపెనీ చేసింది. నాకు కూడా అట్లా వెతుకుతున్నాం ఎవరైనా దయతలిచి స్పాన్సర్షిప్ చేస్తే మన డబ్బులతో మనం చేద్దాం. ఇక్కడ ఏంటంటే లాజికల్ గా మాట్లాడినాం అనుకోండి ఇక అట్లనే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఏంటంటే మన సైడ్ మనది చూసిరు అనుకోండి తప్పు కాదు, మనం ఏది చేసినా తప్పు కాదు, అవతలోడు కొంచెం చేసినా కూడా పెద్ద తప్పు లాగా క్రియేట్ చేస్తారు. ఇట్లాంటి వాడికి ఒక పాయింట్ పట్టుకున్నాడు వాడు, ఆ పాయింట్ మీద నేను ఎట్టెట్ట తొక్కాలని చెప్పి వాడు ప్లాన్ వేసుకున్నాడు. దానికి ఒక 10 మంది చేసుకున్నాడు పక్కన. లాస్ట్ ఇయర్ వాడి వల్ల నీకు ఇంపాక్ట్ అవుతుందా అంటే ఖచ్చితంగా లేదు. అయితే వాడు గ్రో అవుతాడు. అవును, వాడికి డబ్బులు వస్తుంది, వాడు గ్రో అవుతాడు. నువ్వు ఎట్లున్నావో నీకు అట్లే ఉంటది. నీకున్న ఒక లెజిట్ ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడికి పోరు వాళ్ళు. కానీ వాడు ఏంటంటే ఇంకా ఆ సజెషన్స్ ఆల్గారిథం అవంతా ట్రిగర్ చేసుకున్నాడు. ట్రిగర్ చేసుకుని ఛానల్ మంచిగా అయినా వదిలేస్తాడు నిన్ను, మళ్ళీ నెక్స్ట్ ఎవరన్నా పట్టుకున్నాడు. వీడి కింద ఒకటి ఉంటాడు చెల్లి, సూర్యకిరణ్ అని మెయిన్ వాడే. ఇప్పుడు చార్జ్ షీట్ అయింది కదా, అందులో మెయిన్ ఫైల్ పేరు చేసింది వాడిదే, సూర్యకిరణ్ అనేటోడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే దొంగనా కొడుకు అన్ని ఛానల్ ని సప్రెస్ చేస్తాడు. నేను స్టోరీ పెట్టి చూసినా చందాలంగా ఒక అమ్మాయిని అంత దరిద్రంగా వాళ్ళు అసలు మగోళైనా అని అనిపించింది నాకు. కెమెరా ముందు ఒక లైవ్ పెట్టుకుని అక్కడ ఎక్కడో ఒక ముఖం చూపించుకోకుండా ఆడికి నా కొడుకులాగా ఒక అమ్మాయిని అంత ఘోరంగా మాట్లాడినారంటే ఈ చెత్తనా కొడుకులు అంతే సరే. ఇప్పుడు మన అనలేము బూతులు. నేను చెప్తున్నా కదా, నేను ఒక ఊర్లో పుట్టి పెరిగినోని, తెలిస్తే బూతులే ఇంకా మంచి బూతులు వస్తాయి. కానీ ఏంటంటే అనద్దు, వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళనంటే తప్పు కాదు. అందుకే నేను ఎంతసేపటికి వీడే తిరుగుతున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే వీడు చెప్పిన కాదు, ఈ సూర్యకిరణ్ అనేటోడు ఏం చేస్తాడంటే వీడు ఛానల్ అన్నింటినీ సప్రెస్ చేస్తాడు. వీడు మెయిన్ వీడే. ఇప్పుడు ఆ చార్జ్ షీట్ లో వీడే మెయిన్. వీడిని పట్టుకుంటే సూర్యకిరణ్ అనేటోడిని అన్ని బయటకు వస్తాయి. వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, వాడి మొహం తెలియదు, ఏం తెలియదు, వాడి వాయిస్ ఒక్కటే తెలుసు. నేను ఇంకా కొన్ని రోజులు అయితే వాడి వాయిస్ నా దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయి, అన్ని మీకు పెడతా. వాడి వాయిస్ ఎవరైనా కానీ మీరు చెప్పిరంటే ఒక మంచి బహుమతి మీకు. వాడి అడ్రస్, వాడు ఎక్కడ ఉంటాడు ఏంటని మొత్తం చెప్తే, వాడి డీటెయిల్స్ ఏదైనా ఇస్తే. వాడు ఇప్పుడు రవి తెలుగు ట్రావెలర్ ఛానల్ని సప్రెస్ చేసిండు, ఉమా ఛానల్ని సప్రెస్ చేసిండు. ఏం చేస్తుండో తెలియదు వాడు. ఎట్లా అంటే మన వీడియోస్ తీసుకొని పోయి ఈ ఫోన్ సైట్లు ఉంటాయి కదా, అందులో వేసేస్తాడు. యూట్యూబ్ ప్రకారం ఏంటంటే అది ఇల్లీగల్. అంటే వీడు వ్యూస్ రావడం కోసం ఇట్లాంటి దరిద్రం పనులు చేస్తుందని చెప్పేసి యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన ఛానల్ని సజెషన్స్లోకి పంపించదు. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా నీకు పైనుంచి నోటిఫికేషన్స్ కూడా రావు. మనల్ని అంటారు చూసినా నోటిఫికేషన్స్ రావట్లే అని. ఈ నా కొడుకులు చేస్తారనమాట. వీళ్ళ పనే ఇది చేయడం వల్ల వీళ్ళకి లాభం ఏంటంటే, ఇప్పుడు ట్రావెలర్స్ అందరినీ సప్రెస్ చేసిండు అనుకో, వీడిది చేసుకోడు. అంటే మన వీడియో పడాల్సిన ప్లేస్లో కూడా వీడిదే పడుతుంది.
అది వీడికి ప్రాఫిట్ అన్నమాట. అరే సూర్యకిరణ్, నువ్వు అన్నం తింటున్నావా కడిపికి దొడ్డికి తింటున్నావా రే ఎర్రిపుక్క? ఉందన్నయ్య నీకుంది, పెట్టుకోరా స్వామి, నేను పెట్టుకో. లేకపోతే నువ్వే ఒకటి యాక్ట్ చేసి నువ్వు మీ పూకేజ్ గడి ఇద్దరు కలిసి యాక్ట్ చేసి ఒకటి పెట్టుకుని అందులోనే పెట్టుకో, దాని మీద ప్లే ఒకటి ఉంది వీడియో. కానీ వద్దులేండి, అది పర్సనల్ గా పోతే వాడికి మనకి తేడా లేకుండా పోతుంది. అన్న ఇది 2 minutes వీడియో ఉంది నా దగ్గర, మన వద్దు. బయటకు వచ్చిందంటే ఏం లేదు, ఇంకా జానీ సినిమా పెంచుతాడు. ఏంటంటే ఇంకా వద్దు, ఇక గలీజ్ అయిపోతుంది ఇక అంతా. అది ఎట్లా అంటే ఇంకా వాడు అదే చేసి మనం అదే చేస్తే ఇక వాడు పీ తినడని మనం పీ తినమని అట్లా ఉండదు కదా. ఇక ఊరిని అమ్మ ఇక్కడ చూడండి, కార్ మీద 1x బెట్ అంట. ఎవరి గుద్దలో పెట్టుకుంటారా మొక్కం ఇప్పుడు? వాళ్ళు డబ్బులు ఇవ్వట్లే, గిఫ్ట్లు ఇవ్వట్లే, ఏం ఇవ్వట్లే కదా. ఇప్పుడు అదే, ఇప్పుడు వాడు డబ్బులు తీసుకుంటాడు, వాడు పెట్టుకుంటాడు, వాడు ఎవరికి ఎవడు ఇయ్యడు. సబ్స్క్రైబర్ కాదు వాడు, పిల్లికి బిచ్చం పెట్టాడు. పిల్లి కాకి తినేటప్పుడు కాకి వచ్చింది అనుకో, మొత్తం ఏళ్ళన్నీ చీకి అప్పుడు కాకిని ఇట్లా ఎల్లగొడతాడు. ఎందుకంటే వీడు తినేటప్పుడు ఎల్లగొడితే ఆ మెతుకులు పోయి ఆడ కాకి తింటుందని. ఘోరంగా మ్యానిపులేట్ చేస్తున్నానంటే అమ్మో. వాడు మామూలు చాలా మందికి అర్థమైంది తెలుసా. అసలుకి నేను కామెంట్స్ చదువుతున్నా కదా, నాకు వాడి మీద ఉన్న రెస్పెక్ట్ తగ్గిపోయింది, వాడు ఒక ఎంత పెద్ద మ్యానిపులేటర్ అని చెప్పేసి ఎంత మంది. అంటే వాడి వ్యూస్ 1.5 million వచ్చేది 500K దగ్గర ఆగిపోయింది. అంటే ఇప్పుడు 1 million మెంబర్స్ వాడికి నెగిటివిటీ వచ్చిందని మీనింగ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీడు అందరు సింపుల్ కాన్సెప్ట్, ఆడవాళ్ళని అంత దరిద్రంగా ట్రీట్ చేసేవాడు అసలు మగాడే కాదు. వాడిని ఎట్లంటే అదే డాంకి మీద కూర్చోబెట్టి గుండు కొట్టి పెడతారు కదా, అట్లా పెట్టి పంపించాలి నా కొడుకుని. అన్నయ్య నీకు ఒక 2-3 days లో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. వాట్సాప్ నెంబర్ ఉంది కదా 800 లాస్ట్ కి, ఆ నెంబర్ నువ్వు ఆ నెంబర్ నుంచి మెసేజ్ పెట్టినావు కదా, నా 222 నెంబర్ నుంచి నీకు పంపిస్తా సర్ప్రైజ్. చూసుకో, ఎంజాయ్ పండగ మొత్తం నీకు వస్తుంది. జస్ట్ ఒక 3 days 3 working days సర్ప్రైజ్ పంపిస్తా. వాడు ఇండియా రాడు. అదొకటి. నీకు ఇంకో హైలైట్ విషయం తెలుసా, వాడు ఎక్కడున్నా సర్లే ఏం లేదు, నీకు తర్వాత చెప్తా వీడియో ఆఫ్ చేసినాక. అన్నయ్య నీకు వస్తా అన్నయ్య, వెయిట్ చేయ అన్నయ్య నువ్వు. నేను ఇప్పుడు అదే పనిలో ఉంటా. మామూలు సర్ప్రైజ్ కాదు, చూసి అమ్మ బాబాయ్ అయ్యే బాబాయ్ అంటాను దెబ్బకి, అట్లాంటి సర్ప్రైజ్ వస్తుంది. అయ్యో ఈ వీడియో ఏందో అస్సలు రాలేదు, కొంచెం సేపే వచ్చిందేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ చాలా సేపు వచ్చింది. యాక్చువల్లీ వీడి గురించి మాట్లాడితే పోతానే ఉంటది. ఇంకా అసలు వీడికి అరాచకాలు చెప్పాలంటే 1 కాదు 2 కాదు, ఇంకా ఇన్ని ఉన్నాయి వీడి గురించి. నేను 100% చెప్తాను కదా, మన రైడ్ స్టార్ట్ అవ్వగానే వాడు ఫస్ట్ వీడియో ఇండియా నుంచి పారిపోయిండు అని పెడతాడు. వాడు ఇండియాకి రమ్మంటేనే రానోడు, వాడు ఇండియా గురించి మాట్లాడే హక్కు లేదు వాడికి. ఇండియా ట్యాక్స్ పే చేసిందంట, వాడు లవడా పే చేసిండు వాడు ఎర్రిపుక్కాడు. వాడు పిల్లికి బిచ్చం పెట్టాడు. వాడు ఇంకా అవసరం అయితే ట్యాక్స్ కట్టాలి. దుబాయ్ లో పెట్టుకునేందుకు రీజనే అది. ఇగో వాడు 50 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు చూపిస్తే నేను అరగుండు తీసుకుంటా చెర్రి, ఇట్లా కరెక్ట్ గా హాఫ్ గుండు తీసుకొని 1 year పాటు అట్నే చేస్తా బ్లాగింగ్. ఒక సైడ్ పెంచి ఇంకో సైడ్ ఇట్లా కెమెరా ముందుకు వచ్చినప్పుడు అరగుండుతోనే వస్తాను నేను. ఛాలెంజ్. వాడు బొమ్ము కూడా చేయడాడు. వాడు మొగుడైతే వాడు అసలు ఇంకా ఇంకో ఉందిలే. ఇంకో మ్యాటర్ చెప్తాను, నాకు తెలిసింది వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు. ఇంకా అది కెమెరా ముందు చెప్పే మ్యాటరే కాదు, కానీ వీడు సంగతి చెప్తలేదు. ఇంకా పెద్ద విషయం తెలిసింది, కానీ వీడు ఇంకా ఎక్స్ట్రా చేసిండు అనుకో. నాకు తెలిసి వాడు చాలా మందికి డబ్బులు ఇచ్చి కావాలని ఓడిపోమని చెప్పి. అసలు నీకు ఇంకో హైలైట్ ఏందనుకుంటారు, వీడు ఒకడు ఎక్కడబ్బా అయింది, విజయవాడ దగ్గర ఏదో ఒక ఊరు వాడిది. వాడు చౌటుప్పల్లో పని చేస్తాడు. వాడితో ఒక డ్రామా ఆడిచ్చిండు, ఆడిది స్టోరీ పెట్టిండు. నేను మొత్తం అన్ని రికార్డ్ చేసుకున్నా, ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర పెట్టుకున్నా, అది ప్లే చేసిన. వాడు ఇంకా దాని గురించి ఏం మాట్లాడలేదు. స్టోరీ పెట్టి చచ్చిపోయిండు, లెటర్ రాసిండు అని చెప్పేసి పెట్టిండు. నేను వాడిది ట్రైలర్ చూస్తావా అని చెప్పేసి ప్లే చేసిన. వాడికి అనుకున్నాడు, అమ్మా ఇది కానీ మనం బయటికి తీసుకొస్తే నేను ఎర్రిపుక్ని అయిపోతా అని దాని గురించే మాట్లాడలేవాడు. ఇంకొకరిని పంపించిండు ఆఫీస్ దగ్గరికి ఈ 2-3 days బ్యాక్. వాడిని మొత్తం ఏదిరా నీ వల్ల నేను 20 లక్షలు లాస్ అయినా అన్నాడు. ఏదిరా ప్రూఫ్ చూపిరా అంటే వాడేం చూపిస్తుంది అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి వేసిన డబ్బులు ఉంటాయి చూసారు కదా, నేను చెర్రీకి వేస్తా, ఇప్పుడు సపోజ్ అష్రఫ్ ఉన్నాడు అష్రఫ్కి వేస్తా, అట్లా ఆ ప్రూఫ్లు తీసి ఈ లాస్ అయినా అంటుండు. నాకైతే మామూలు నవ్వు రాలేదు, వీడిని ఏమనాలో కూడా అర్థం కాలేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్త డ్రామా ఏది, ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది March 23వ తారీఖు కదా. వీడే ఒకడికి డబ్బులు ఇచ్చి అసలు ఈ March 24 నుంచి నేను ప్రమోట్ చేయలేదు అన్ని. ఇంకా టెలిగ్రామ్లో ఉన్న గ్రూప్ ఆ లింకులు కూడా అన్ని నేను డిలీట్ చేసేసిన. ఎందుకు ఈ పుండు మీద కారం చల్లినట్టు ఉంటుంది, ఇంకొద్దులే అని చెప్పేసి అన్నీ డిలీట్ చేసిన. వీడేం చేసిండు, ఆ లింక్ వీడు ఎక్కడో ఏ లింక్తో క్లిక్ చేసుకొని March 31
April 1st, April 2nd, April 3rd, April 4th ఏది గొడవ స్టార్ట్ అయిన 8 రోజుల తర్వాత వీడు గూగుల్లోకి పోయి లింక్ అది సెర్చ్ చేసి అందులో వీడు కావాలని డిపాజిట్లు చేయించిండు. ఏది గొడవ స్టార్ట్ అయిన 8 రోజుల తర్వాత ఏది అప్పటికి నేను లింకులు అన్నీ డిలీట్ చేసి 1 వీక్ అయింది. తర్వాత కూడా దాని మీద ఇప్పుడు వీళ్ళు ఒకటి చేస్తూ వస్తున్నారు అనమాట. దాని గురించి రాని వచ్చినప్పుడు మనం చెప్తాం. టాపిక్ వచ్చినప్పుడు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. వాడు ముదురుని చేష్టలు చేస్తున్నాడు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఏదో చిన్నపిల్లలు చేస్తారు చూసారు కదా, నా కంబాక్స్ నువ్వు దొబ్బేస్తే నీ షాట్ నేను దొబ్బేస్తా అన్నట్టు వీడన్ని పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు మొత్తం. చెకింగ్, ఎలక్షన్ చెకింగ్ నార్మల్. ఓకే, ఎట్లా అంటే వీడు ఇప్పటికీ నా దగ్గర ఇది 3వసారి అనమాట ఎరిపుక్ అవ్వడం. కాకుండా నేను ఏంటంటే అది యూట్యూబ్లో పెట్టలేదు, ఎందుకంటే దాన్ని కూడా వాడుకొని మళ్ళీ డబ్బులు ఎందుకు మనకి సంపాదించడం అనేది. నాకు యాక్చువల్లీ ఆ 5 ఛానళ్ళు నా ఛానల్, ఆ 5 వీడియోలు నా ఛానల్లో ఉన్నాయంటే నాకు ఎట్టనో చిరాకు గుర్తుంది. అందుకే చెప్తాను కొత్త ఛానల్ ఒకటి ఓపెన్ చేసుకున్నాం. రోజు పొద్దున్న నుంచి ఆఫ్టర్నూన్ దాకా రైడ్ చేద్దాం. సాయంత్రం కాగానే వీడికి మంచిగా వస్తుంది. 1,00,000 వ్యూస్ వచ్చినా చాలా 5-6 లక్షలు వస్తుంది మంచిగా. రోజుకు వీడియో పెట్టుకున్నా కూడా జనాలు కూడా మంచిగా నువ్వు అటు సైడ్ కూర్చొని నేను ఇటు సైడ్ కూర్చుంటా. కెమెరా సెట్ చేసి పెట్టుకుని ఈ రోజు మనం చూడబోయే కార్యక్రమం నేను వెనక నుంచి అడిగి నువ్వు ముందు నుంచి చేసుకో. అయిపోతుంది. 2.1 కిలోమీటర్స్ వచ్చేసింది అంతే. ఇంకా లోపలికి వెళ్ళి అయితే డెకత్లాన్లో షాపింగ్ చేసేద్దాం. మంచిగా టైం పాస్ కదా. ఇప్పుడు ఏంది ఈ టైం పాస్ కి మనకు ఒక 50,000 వస్తుంది అంతే. సొల్లుకి 50,000 40,000 ఈజీగా వస్తుంది ఈ వీడియోకి. అంటే జనాలు ఇంతకుముందు అనుకోవచ్చు 1 మిలియన్ 2 మిలియన్ పోతుంది. అప్పుడు ఇంకా దీనికైతే అప్పుడు 2-3 lakhs వచ్చేది అనుకుంటా ఒక వీడియోకి. ఓకే, ఇంకా డెకత్లాన్ లోపలికి కూడా వచ్చేసినాం. ఈ ప్యాంట్లు అన్నీ చూస్తున్నాం ఏది కొంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి. యాక్చువల్లీ ప్యాంట్ కమ్ షార్ట్ ఒకటి ఉంటుంది అనమాట. అది చూసినా కానీ నాకైతే అందులో సైజ్ లేదు. ఏం చేస్తాం మన బ్యాడ్ లక్. ఇంకా ఓకే, మళ్ళీ ఇప్పుడు మీ ఇద్దరం అయితే ఒక మీల్స్ తినడానికి వచ్చేసినాం ఇక్కడ ఒక రెస్టారెంట్కి. సో ఫిష్ ఆర్డర్ చేసినాం, ప్రాన్ అండ్ అంతే వెజ్ మీల్స్. ఇంకా కుమ్మేయడమే ఇదే లాస్ట్ రోజు. ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఒక 2-3 నెలల వరకు మనకి ఫుడ్ ఉండదు. ఓకే, ఇంకా ఇవ్వండి స్కెచర్స్లో అండ్ అంతే జాకీలో కొంచెం షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మొత్తం అన్ని ప్యాక్ చేసేసుకోవాలి. అది కూడా ఎందుకు చెప్తాను అసలు చూసినారా జాకీలో జట్టి తీసుకున్నారాడు దీనమ్మ. అయితే మొత్తం ఇంకా కొన్ని ఐటమ్స్ అన్నీ ఇంకా ప్యాక్ చేసేసుకొని ఇంకా బ్యాగ్స్ కూడా తీసుకున్నాం ఇద్దరు. నేను చెర్రీ తలో ఒక బ్యాగ్ తీసుకున్నాం. ఆ బ్యాగ్స్కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. మేము మీకు రైడ్లో చెప్తాం అనమాట. అది మెయిన్గా ఆ బ్యాగ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంది అనేది మీకు చెప్పిన దానికన్నా చూస్తే అర్థమవుతుంది. బ్యాక్ ప్యాక్స్ ఆ బ్యాక్ ప్యాక్స్ వేసుకొని మనం రైడ్ చేసినా కూడా అంత ఏం కాదని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే చాలా రివ్యూస్ అన్నీ చదివినాం. మొత్తం నిండిపోయింది. వెనక కూడా ఉన్నాయి ఇంకా డెకత్లాన్లో తీసుకునే అన్నీ కూడా. ఇప్పుడు టైం కరెక్ట్గా వచ్చేసి 5 o'clock అయింది. అండ్ ఇంకా 2.5 hours 3 hours మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు వెళ్ళి తొందర ప్యాకింగ్ చేసుకొని స్నానం చేసి జంప్ ఇంకా ఎయిర్పోర్ట్కి.